ఒంగోలు రూరల్ మండలం గుండాయపాలెంలో వైసీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో అక్రమ నిర్బంధంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లీగల్ సెల్ సభ్యులతో కలిసి చుండూరి రవిబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో స్వయంగా మాట్లాడి జరిగిన సంఘటన వివరాలను రవిబాబు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రాత్రి 9:30 గుండాయిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు ఐలా వాణి, ఆమె భర్త ఏడుకొండలపై కొంతమంది కూటమి పార్టీకి చెందిన నాయకులు దాడి చేసి గాయపరిస్తే పోలీసులు దాడి చేసిన వారిని వదిలిపెట్టి గాయపడిన వారిని అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. గొడవలకు, కక్ష సాధింపులకు దూరంగా ఉండే ఐలా ఏడుకొండలు కుటుంబంపై దాడి చేయడం హేయమైన చర్య అని అభివర్ణించారు. గత రాత్రి 12 గంటల సమయంలో ఏడుకొండలతో పాటు ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు, అక్రమ నిర్బంధంలోకి తీసుకువెళ్లారని అన్నారు. అయితే అరెస్టు అయిన వారిని పోలీసులు ఎక్కడుంచారో సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు. న్యాయం పక్కన నిలవాల్సిన పోలీసులు అక్రమ కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులపై దాడులు చేసేవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చుండూరి రవిబాబు హెచ్చరించారు. అక్రమ కేసుల పట్ల వైసీపీ తమ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు, హరిబాబు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, భూమిరెడ్డి రమణమ్మ, కటారి సాయి, సంజీవ్, గుట్టుబోయిన కోటి యాదవ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు ఎక్కడున్నారు? నాట్ రేస్డ్ కదా వాళ్ళు. ఇప్పుడు ఎన్ని ఫోన్లు కాదు, మీరు పొలిటికల్ గా ఉన్నారు, ఎలా చేయాలో మీకు కూడా తెలుసు. అది మీరు సాయంత్రం రండి, నేను మాట్లాడతాను. నాకు కావాల్సింది మా వాళ్ళు ఎక్కడున్నారో తెలియాలని. మీరు ప్రొసీజర్లుగా పోండి, నేను కాదనట్లా. ప్రొసీజర్ గానే వెళ్తాము. వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు అంటున్నా. మీ పోలీసులు మాకు తెలియదు అంటున్నారు, మేము అరెస్ట్ చేయలేదు అంటున్నారు. ప్రొసీజర్ గానే వెళ్తాము. ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తారా లేదా నాకు అది చెప్పండి. ఎప్పుడు చేస్తారు? మీరు పక్కకు రండి, చెప్తాను. అవసరం లేదులేండి. ఐలా వాణి గుండాయపాలెం ఎంపీటీసీ సభ్యురాలు, వీళ్ళ భర్త ఏడుకొండలు. వీళ్ళు మోస్ట్ ఇన్నోసెంట్స్. ఈ అమ్మాయిని ఎంపీటీసీగా మా పార్టీ తరఫున పెట్టామే తప్ప వాళ్ళకి ఎటువంటి ధైర్యం కానీ, ఏదన్నా తగాదాల్లో పాతలో ఇన్వాల్వ్ అయినట్టు కానీ ఏమి అడగరు. అతను కూడా ఇంతే హైట్ ఉంటాడు. గొడవలు అంటే ఆవిడ దూరం వెళ్ళే వాళ్ళని పట్టుకొని వృద్ధాగా ఒంగోలు నుంచి తాగెళ్ళి ఒక ఇద్దరు బడి కొడతా ఉంటే ఎందుకు కొడుతున్నారని ఈ అమ్మాయి అడ్డం పోతే ఈ అమ్మాయిని కొడితే ఈ అమ్మాయి హాస్పిటల్కి పోయి నన్ను కొట్టారయ్యా అని చెప్పి వాళ్ళు పోయి కేసు పెట్టి ఈ అమ్మాయి నన్ను కూడా కొట్టారండి, నేను ఒట్లో వచ్చి మా సీసాలు పగలు కొట్టి బొంగు పగలు కొట్టి అని చెప్తే మాకు తెలుసులే పండి, అప్పుడు మీ ప్రభుత్వం అప్పుడు మీదే ఇప్పుడు మీదేనా చలాయించుకునేదనే మాట పోలీసు వాళ్ళు మాట్లాడతారంట. ఎవరు చలాయించారు? గుండాపల్లి ఎవరు చలాయించిందేం లేదు. అనవసరంగా ఆ ఊళ్ళో నేను అందరిని అడిగా, ఆ ఊరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడిగా, రేపు ఇంకో రోజు మీకు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది, ఇది మంచి పద్ధతి అని అడిగితే మాకు సంబంధం లేదన్న, ఇది ఒంగోలులో రాజకీయాలు అంటున్నారు. మరి ఒంగోలులో ఎవరు ఇన్వాల్వ్ చేశారు, ఎవరు చెప్పారో తెలియాలా. ఇటువంటి అమాయకుల మీద పార్టీ అని చెప్పి అంత నిర్లక్ష్యమా? అంటే ఒక పార్టీలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి ఎక్కడున్నారని చెప్పమంటే ఇంతవరకు చెప్పట్లే. 5 మనుషుల గురించి చెప్పకుండా తర్వాత పెడతాం చూస్తామంటే ఇప్పుడు ఎక్కడ అరెస్ట్? ఇప్పుడు సీఏ గారు చెప్పింది మీరు అందరు విన్నారు. మేము కోర్టు సాయంత్రంలో పెడతా ఉంటారు. ఇప్పుడు ఆయన కస్టడీలో ఉంటే ఎక్కడున్నారో చెప్పాలి కదా. మనుషులు, లాయర్లు వచ్చారు, కలుసుకునే అవసరం ఉంటుంది కదా. ఇది చాలా తప్పు. ఒకవేళ వీళ్ళ మీద కంప్లైంట్లు చేసిన వాళ్ళకి కూడా చెప్తున్నా, ఇటువంటి ఫాల్స్ కంప్లైంట్లు చేస్తే మీరు పరిహారం అనుభవిస్తారు. ఇట్లాంటి అన్యాయాల జోలికి వస్తే మాత్రం 1కి 2 రెట్లు మీకు రియాక్షన్ ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నా. ఫాల్స్ కేసులు పెడితే ఈ పోలీసులు ఇటువంటి అక్రమ నిర్బంధాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ మీద ఏం కేసులు పెట్టారు, ఎందుకు నిర్బంధించారు, ఎక్కడున్నారని అడుగుతుంటే ఆ సమాధానం నోచుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏ రవ్వంత ఆపద జరిగినా తాలూకా పోలీసు వారిదే బాధ్యతని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాత్రి 12 గంటలకు అరెస్ట్ చేశారు కాబట్టి తక్షణమే వాళ్ళని 24 గంటల్లో కోర్టులో చూపించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వైస్ ఎంపీని
మేము షాపుల్లో కూర్చున్నాం, మా ఆయన మేము ఇద్దరమే. ఒక అతను గుండాయిపేట మేమిద్దరం కూర్చుంటే ఒక అతను తాగి వచ్చాడు. తాగి వచ్చేసి పెద్దసింగు వెంకటేశ్వరు తన పేరు. తనకేదో మా బావ మీద గొడవ అంట అతనికి. మాకు సంబంధం ఏం లేదు. మా బావ ఏదో పన్ను కాడ కొంచెం ఎంత గొడవ అయిందంట ఒంగోలులో గొడవ అయితే అది మనసులో పెట్టుకొని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కొడుతున్నాడు. ఎందుకు మమ్మల్ని కొడుతున్నాడు నేను అడిగినందుకు, మీ బావ నన్ను కొట్టడానికి వచ్చాడు, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి, మమ్మల్ని అడిగేది ఏంటంటే కాదురా నువ్వు కూడా వాడు తమ్ముడుగా మీ అన్నయ్య మనల్ని కొట్టడానికి వచ్చాడు కాబట్టి నేను మటు ఖచ్చితంగా కొట్టాల్సిందేను అని చెప్పి వచ్చి కొట్టాడు. నేను అడ్డుపడ్డాను, ఎందుకు మా ఆయన కొట్టాను, నన్ను కూడా కొట్టారు, గీసారు బాగా, రాడ్డు బాగా కొట్టారు. అక్కడ మా ఈ సీసాలు ఉంటాయి, షాపు కాబట్టి సీసాలు ఉంటాయి, ఆ సీసాలు మొత్తం ధ్వంసం చేసి ఆ పప్పు ముద్దలు అవన్నీ వేసుకుంటాం, అవి మొత్తం నీలపాలు చేసేసారు, బల్లలన్నీ దొల్లిచ్చేసారు. సీఏ గారు వచ్చి ఏం జరిగిందో కూడా అడగలేదు మమ్మల్ని. వాళ్ళ మాటలు వింటున్నారు కానీ నా మాట అసలు ఎవరు వినలేదు. సీఏ గారు అసలు వినలేదు. నేను చెప్పాను ఇట్లా సార్ ఇట్లా గాయాలేని అంటే ఏం బాగానే ఉందిగా, చేతికి ఏమైంది, అంత బాగానే ఉందిగా అని కేర్లెస్గా మాట్లాడాడు అతను. మా ఆయనకి షుగర్ పేషెంట్, ఆయన నిన్నటి నుంచి ముద్ద అసలు అన్నం కూడా పెట్టలేదు, మందులు లేవు ఏమీ లేవు. ఎలా ఉండో నాకు భయంగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారేమో. ఐదుగురు మా వాళ్ళే, మా పిల్లలిద్దరు, మా బావలు ముగ్గురు, వాళ్ళు ఐదుగురిని తీసుకొచ్చారు. రాత్రి గొడవ జరిగినప్పుడు పోలీసులు ఫోన్ చేయలేదు మీరు? 100 పోలీసులు ఫోన్ చేయలేదండి. వాళ్ళు మా మీద కేసు పెట్టడానికి అని చెప్పని వాళ్ళే తగలబొగలు కొట్టుకొని ఇట్లా వచ్చేసారు, రిమ్స్ కోసం వచ్చేసారు. అక్కడికి మేము వచ్చేసరికి వాళ్ళు కట్టులేపుకుంటున్నారు. మేము కొట్టిందిలే చేసింది లేదు, కట్టులేపుకుంటున్నారు. అది కావాలనే కేసు బలపడాలని కట్లు కొట్టుకొని వేసారు.